ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని. మొత్తంలో తెలంగాణలో నిరుద్యోగ అభ్యర్థులకు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఒక గుడ్ న్యూస్ చెప్పారు. మనకు 2 lakhs పై చిలుకు 2,80,000 పై చిలుకు ఖాళీలు ఉన్నాయని చెప్పేసి గత ఎన్నికల ప్రచారంలో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి అదే దిశగా అడుగులు వేస్తున్నారు. మరి నిరుద్యోగ హామీలతో ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఈ ప్రభుత్వం, మరి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ శాఖల్లో వేకెన్సీ, వాటికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ కాస్త షార్ట్ కట్ తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. తెలంగాణ రాష్ట్రంలో ఒక 2 lakhs పై చిలుకు ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ అన్ని టీవీల్లో మీరు చూడొచ్చు, పత్రికల్లో కూడా న్యూస్ చూడొచ్చు. ఒక 2 days బ్యాక్ మాట్లాడారు. అండ్ విద్యాశాఖతో అండ్ టీఎస్పీఎస్సీతో కూడా వన్స్ సమీక్ష నిర్వహించిన తర్వాత, వన్స్ రివ్యూ చేసిన తర్వాత పరీక్షలు ఎప్పుడు నిర్వహించాలి, Group 4 సెలక్షన్ ప్రాసెస్ కూడా పెండింగ్ లో ఉంది, దాన్ని కూడా ఏ విధంగా పరిష్కరించాలి, Group 2 ఎగ్జామ్ కావచ్చు, Group 1 ఎగ్జామ్ కావచ్చు, ఎప్పటిలో నిర్వహించాలి, అండ్ సడన్ ఎలక్షన్ కూడా మళ్ళీ అంటే మనకు గ్రామ ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం అండ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఆదేశాలు అందిస్తుంది. మరి ఇటువంటి తరుణంలో ప్రతి ఏటా కొత్తగా జాబ్ క్యాలెండర్ ను కూడా ప్రకటిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు హామీ ఇస్తున్నారు. మరి అయితే మొత్తానికి జస్ట్ ఎన్నికల పూర్తికి ఈ హామీలు ఉంటాయా, లేక ఈ ప్రభుత్వం నిజంగా సక్సెస్ చేయగలుగుతుందా అనేది చాలా మంది నిరుద్యోగులు ఇవాళ కొంచెం టెన్షన్ వాతావరణమే ఉంది. ఎదురు చూస్తున్నారు కూడా 1000 కళ్ళతో ఉద్యోగాలు కావాలని. ఓకే, సో ప్రతి సంవత్సరం కొత్తగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి శాఖల వారీగా వెంటనే ఖాళీలు అవుతున్న కొద్దీ కొత్త ఉద్యోగాల ప్రకటనలు ప్రతి ఏటా ప్రతి ఒక 6 months ఒకసారి కుదిరితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. మరి దీనికి సంబంధించి ఎంతవరకు అప్డేట్ ఇస్తారు, దీనికి సంబంధించి ఒక వారం 10 రోజుల్లో మనకు గుడ్ న్యూస్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. మరి దీనికి సంబంధించి మిగతా సమాచారాలు అప్డేట్ రాగానే మీకు చాలా క్లియర్ గా మరింత డీటెయిల్స్ అందిస్తానండి. ఇప్పటి వరకైతే ఇచ్చినటువంటి హామీల మెట్టుకే ఉంది, బట్ అధికారికంగా ఏ నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు అండ్ ఏ ఎగ్జామ్ తేదీ కూడా ఇంకా ప్రకటించలేదు. దీనికి సంబంధించి నిరుద్యోగులు కాస్త ఒక వారం 10 రోజులు ఓర్పుగా ఉండి తర్వాత ప్రభుత్వాన్ని అడగచ్చు, నిలదీసి అడిగేటువంటి భయత కూడా మనకుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. సో మొత్తానికి దీనికి సంబంధించి మీకు వచ్చేటువంటి చిన్న డౌట్స్, సలహాలు, సందేహాలున్నా ఏమున్నా కూడా డౌట్స్ ని వన్స్ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో గురి చేయండి. అండ్ ఈ వీడియోకి ఒక 10 మందిని వీడియోని 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. తర్వాత మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్ ని కామెంట్ సెక్షన్ ద్వారా గురి చేయండి. ఓకేనా? సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై